వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. పాలగాళ్లపై రణబలి ఆ నవల ఆధారంగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా అంటూ ఈ మధ్యన వైరల్ అవుతున్న టాపిక్ ఇది. ప్రస్తుతం ఆ మూవీ ఏంటి, ఆ నవల ఏంటి, రాబోయే కథ ఎలా ఉండబోతుంది, ఈ అంశాలు మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో విజయ్ దేవరకొండ గారి సినిమా ఒక నవల ఆధారంగా, అది కూడా పాలెగాళ్లపై రణబలి అంటూ ఒక క్యాప్షన్ లాగా వినిపిస్తున్నమాట. వాస్తవం ఏంటండి, ఆ నవల ఏంటి, ఆ రాబోయే స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి? విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతోటి తనదంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతోటి తన ప్రభంజనాన్ని స్టార్ట్ చేశాడు. దురదృష్టవశాత్తు చాలా సినిమాలు వచ్చినా, అంటే దగ్గర దగ్గర 10-12 చిత్రాలు వచ్చినా చెప్పుకోదగ్గర 2-3 చిత్రాలు అంతే బ్లాక్ బాస్టర్గా ఉన్నాయి. గీతా గోవిందం తర్వాత ఆయన ఆకలి తీరలేదని చెప్పాలి. టాక్సీ వాళ్ళ కానీ, కింగ్డమ్ అని రకరకాల చిత్రాలు మధ్యలో కొన్ని నిర్మించారు కదండి సినిమాలు కూడా. అన్నీ ఏవి కూడా సరే, మనం ఒక చిత్రాల గురించి నెగిటివ్ మాట్లాడదు, కానీ గొప్ప విజయాన్ని అయితే సాధించలేదు. విజయ్ దేవరకొండ మంచి ఆకలితో ఉన్నాడని చెప్పాలి. కానీ బిజినెస్ ఇప్పటికీ ఆయన మీద చెడిపోలేదు, ఆ స్టాండర్డ్ అయితే ఉంది. సో కొంతవరకు ఆయన మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన సినిమాలు పనిగట్టుకొని కొంతమంది ఫ్యాన్స్ కానీ ఇండస్ట్రీలో కొన్ని పెద్దలు ఫ్లాప్ అవ్వాలని రాజకీయాలు చేస్తున్నారు, డిస్క్రిమినేషన్ తోటి ఆయన సినిమాలు విడుదల కాకుండానో లేదా హిట్ కాకుండా చూస్తున్నారని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. సరే, ఆ రాజకీయ చర్చలు, ఆ విమర్శలు అవన్నీ పక్కకు పెట్టేస్తే, ఒక వచ్చినటువంటి హీరోల్లో యాక్షన్ పరంగా, ఫిజికల్గా కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా యూత్ను ఆకర్షించడంలో ముందునైతే ఉన్నాడు. అట్లా విజయ్ దేవరకొండ ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అయినా వరుసగా ఆల్రెడీ ఇప్పుడు 2-3 చిత్రాలు లైన్లో ఉన్నాయి. మనకు తెలుసు, రౌడీ జనార్దన్ షెడ్యూల్లో ఆల్రెడీ ఉంది. దాని నెక్స్ట్ సినిమాగానే ఇప్పుడు సాహుల్ డైరెక్షన్లో ఇప్పుడు వస్తున్న చిత్రం పేరు కూడా ఫైనల్ అయిపోయింది. అది విజయ్ దేవరకొండ 14వ చిత్రం అని చెప్పొచ్చు. రణబలి అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ రణబలి యొక్క కథ ఏంటి, పోస్టర్ విడుదల చేసిందని చూసి చెప్తున్న ప్రకారం ఏంటి అంటే, సప్తభూమి అని చెప్పేసి బండి రావినారాయణ గారు రాసినటువంటి నవల. రాయలసీమ నేపథ్యంలో అప్పుడు పాలెగాన్లు, జమీందారులు, ఆ పాలెగాన్లు అక్కడ ఉన్నటువంటి దళితుల మీద, లేదా భూమి లేని వాళ్ళు, భూమి ఉన్నవాళ్ళు, భూస్వామ్యం మీద, పాలెగాన్లు ఒకరి మీద ఒకరి కక్షలు, కార్పణ్యాలు, ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఆ నవలకు 2017 వచ్చిన నవలకు జాతీయ స్థాయిలో ఉత్తమ సాహిత్య పురస్కార అవార్డు కూడా వచ్చింది, దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. సో ఆ చిత్రంతో, ఆ కథ తాలూకు, ఆ నవల తాలూకు మరి ప్రధానంగా తీసుకున్నారు, యాస్టీజ్గా తీసుకుంటున్నారు, మార్పులు చేస్తున్నారు. అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ మొత్తం మీద అయితే ఆ సినిమా వర్గాల వారికి చెప్పిన సమాచారం ప్రకారం ఆ సప్తభూమి ఆ నవలకు ఆధారంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ కూడా ఆ విధంగా డిజైన్ చేశారు. అద్భుతంగా ఉంది, మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. మనం చూద్దాం అది ఎట్లా ఉంటుంది మన ప్రయోక్షలు. ఎందుకంటే మనం చూసాం, అదే నేపథ్యంలో చిరంజీవి గారు తీశారు సైరా నరసింహారెడ్డి, రాయలసీమ కథ, ప్రాంతానికి చెందినటువంటి ఒక వీరుడి కథ. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ విధంగా పోరాడాడు, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడు, పాలగాళ్ళందరూ జమగట్టి ఏ విధంగా వీరోచితంగా పోరాడి, ఒక్కడిగా పోరాడినటువంటి ఆ వీరోచిత గాథను ఎట్లా తీశారు చిత్రం. సో అంటే ఇట్లా చరిత్రలో ఉన్నటువంటి పోరాట గాథలు కానీ, చరిత్రలో ఉన్నటువంటి సత్యాలు కానీ, యుద్ధ నేపథ్యాలు, సంఘర్షణలు, సమాజం కోసం జరిగినటువంటి చాలా సందర్భంలో నవెల్స్గా రికార్డ్ అయి ఉన్నాయి. దాంతోపాటు సినిమాలుగా వస్తున్నందుకు మనం, అంటే చరిత్రలు ఎప్పుడు కూడా వీళ్ళు మర్చిపోకుండా ఉంటాయి, చరిత్ర సాక్ష్యాలుగా నిలబడతాయి. కాబట్టి మన గతంలో లైబ్రరీకి వెళ్ళి ఎక్కడో చదవాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్లాంటి చిత్రాలు వస్తే ఖచ్చితంగా అందరికీ, ఈ తరం వాళ్ళకి ఎప్పటికి గుర్తుంటే రాబోయే తరాలు కూడా ఎప్పుడో అప్పుడు సెర్చ్ చేస్తే ఈ సినిమాల గురించి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి హిస్టారికల్ ఫిల్మ్ కానీ, ఒక నవల్స్ నుంచి సినిమా రావడం అనేది మనం స్వాగతించాలి. గతంలో కూడా నాని గారు ఇలాంటి ఒక సినిమా తీసుకున్నారు కదా సార్, శ్యామ్ సింగ్ రాయ్, అది కూడా యథార్థ ఘటనే కదా. అంటే ఇలాంటి మొత్తం మీద యథార్థ ఘటనతో తీశారు ఆ సినిమా కూడా. అది ఇంకా బాగా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఇదేం జరుగుతుందో, కథనం ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న చూసుకుంటే, అర్జున్ రెడ్డి ప్రస్తుతానికి మనకు అదే పేరు గుర్తొస్తుంది కూడా, విజయ్ దేవరకొండ గారి కన్నా కూడా అర్జున్ రెడ్డి అనే బాగా ప్రాచుర్యంలో వచ్చేసారు. అలాంటి క్యారెక్టర్స్ ఊహించుకున్న తర్వాత ఇప్పుడు సడన్గా ఇప్పుడు వేరే రకంగా కనిపిస్తుంది. అంటే చాలా కూల్గా, సాహిత్యం పరంగా మీరు అన్నట్టుగా చూస్తే యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే డైరెక్షన్లోనే ఏమైనా మ్యాజిక్ చేయాలా? యాక్చువల్గా మీరు ఆ అర్జున్ రెడ్డి తర్వాత చాలా కాంట్రాస్ట్ తోటే గీతా గోవిందం ఫ్యామిలీ ఓరియంటెడ్గా చేశాడు. కొంచెం ఫుల్ అది ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక 2 కుటుంబాల మధ్య, ఒక 2 అంటే ప్రియుడు ప్రియాల మధ్య జరుగుతున్న సంఘర్షణ, అక్కడ
తానే తెలియక తప్పు చేసిన వ్యక్తి ఇతన్నే దొరికించుకోవడానికి తిరుగుతున్నారని చెప్పకుండా, తెలిసిన ఆమె చెప్పకుండా జరిగేటువంటి ఆ డ్రామాలో మంచి ఒక టెంపో మెయింటైన్ చేస్తూ సినిమా అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరి పరిధి వరకు వాళ్ళు అద్భుతంగా నటించారు. గీతా గోవిందం మంచి సినిమా వచ్చింది. ఎందుకంటే మన విజయ్ దేవరకొండ కెరియర్లో ఒక ఫ్యామిలీ ఓరియంట్. అప్పటిదాకా విమర్శలు ఉన్నాయి. మీరు అన్నట్టు అర్జున్ రెడ్డి చూస్తే అర్జున్ రెడ్డిలో సాధ్యమంత వరకు నిజ జీవితంలో పాటించడానికి, వినడానికి, చూడడానికి అలవిగానేటువంటి సన్నివేశాలు. ఒక మెట్రో సినిమా అనుకోవచ్చా? మెట్రో అయినా అప్డేటింగ్ ఎంత మెట్రో అయినా సరే ఇండివిజువల్గా మనం వింటుంటాం, కానీ ఫ్యామిలీ పరంగా కూర్చొని అట్లాంటి సినిమా ఎవరూ చూడరు. ఇంతవరకు నువ్వో నేను ఇండివిజువల్ అర్జున్ రెడ్డి సినిమా చూస్తాం, కానీ మన ఫ్యామిలీతో కూర్చొని చూడాలంటే చూడబుద్ధి కాదు, ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి సన్నివేశాలు తీరు అలాగా ఉంటుంది. సో అంత సబ్జెక్టు అలా ఉంది అది. సరే అది సినిమా ఎంతవరకు కరెక్ట్ అంటే మనం మొదటి నుంచి చెప్తారు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ సాధనం, వాళ్ళు కమర్షియల్ వాల్యూస్ చూస్తారు. కాకపోతే లిమిట్ దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డు చేతి దాటి కూడా వచ్చేస్తున్నాయి. ఒకటి ఆ సందర్భంలో మనం చాలాసార్లు విమర్శించడం జరిగింది. సరే ఏం జరిగినా కూడా ఆ అర్జున్ రెడ్డి అనే చిత్రం ఎలా ఉంది, అది ఎలా ఉన్నా సరే ఆ సినిమా హిట్ అయింది, ఆయనకైతే పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో గీతా గోవిందం బాగుంది, మిగతా చిత్రాలు ట్యాక్సీ వాళ్ళ కుడి ఎడమ ఆడుతూ అన్నీ కొన్ని ఒక వర్గాన్ని ఆకర్షిస్తూ ఇంకొక వర్గాన్ని డిసప్పాయింట్ చేస్తూ ఆయన కెరీర్ అయితే ఇలా రన్ అవుతూనే ఉంది. మనం వేచి చూద్దాం ఎలా ఉంటుంది ఈ చిత్రం. మనం విడుదలకు ముందే మనం ఏం చెప్పలేం కదా. సో చిత్రం పైన ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి ఒకసారి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ విజయ్ దేవరకొండ గారు కానీ కూర్చొని మాట్లాడి, ఒకవేళ బడ్జెట్ పెట్టాల్సి వస్తే కూడా వెనకాడే ఆలోచన కూడా లేదన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి వచ్చేది కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాస్తవమేనండి? ఖచ్చితంగా ఎవరైనా సరే సినిమా అంటే ఒక నవల పైన అంత బడ్జెట్ పెట్టొచ్చా? వాస్తవానికి నవల అని కాదు, ఫిక్షను, నాన్ ఫిక్షను, కథ ఏదైనా సరే, ఏ సినిమా అయినా సరే ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు అది కమర్షియల్ వాల్యూతో కూడుకున్న పని. డబ్బులు 100 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయా రాదని ఎవరైనా చూస్తారు. పేరుకే కళామతలి సేవ చేస్తున్నట్టు కానీ ఎవరూ ఫ్రీగా చెయ్యరు. సినిమా చూసేవాడు ఫ్రీగా చూడడు, డబ్బులు కొనుక్కొని చూడాలి, వీళ్ళు డబ్బులు కొనుక్కోకుండా చూపించరు. సో కళామతలి సేవ అనేది అది వర్కనే క్యాప్షనే, కానీ ఖచ్చితంగా అది బిజినెస్ కాబట్టి ఎలా వర్కౌట్ అయితే అంతవరకే బడ్జెట్ పెడతారు. ఒకవేళ వర్కౌట్ కాకుండా బడ్జెట్ పెడితే చేతులు కాల్చుకొని ఇబ్బంది పడ్డ వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. ఒకవేళ సినిమా హిట్ అవుతే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. మనం చూసాం రాణి రుద్రమాదేవి చిత్రం తీసినప్పుడు బడ్జెట్ చేదాటిపోయినా తీసిండు, కానీ అది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వానికి నచ్చి దానికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల బయటపడింది. అట్లా ఏదన్నా ఉన్నప్పుడు బయటపడుతుంది. లేదంటే మామూలు సినిమాలు అయితే దానికి అంత వాల్యూ లేనప్పుడు, సినిమా ఫ్లాప్ అయినప్పుడు తిరిగిన డబ్బులు రావు కాబట్టి అందరూ కూడా చూసే పెడతారు. నవలా చిత్రమా ఏ చిత్రానికైనా ఆ సబ్జెక్టుకు, ఆ హీరో ఈక్వేషన్కు హిట్ అవుతే మాత్రం ఎంత బడ్జెట్ అయినా పెడతారు. పెట్టే బడ్జెట్ కూడా కొంచెం కమర్షియల్ లెక్కలు బాగా చూసే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అయితే ఖచ్చితంగా మనకి ఈ సినిమా ప్రాజెక్ట్కి ఎంత సేల్ అవుట్ ప్రైస్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ ముందే ఉంటుంది. ఉదాహరణకు ముందే స్పష్టంగా చెప్పాలంటే రామాయణ లాంటి దిగ్గజాలు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు ఏ హీరోకు ఏ సబ్జెక్టుకు, హీరో కొత్త అయినా సరే సబ్జెక్ట్ ప్రమోట్ చేస్తే ఇంత బిజినెస్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంటే అంతే ఖర్చు పెడతారు. అంతకు మించి పెట్టడానికి అని ఇష్టపడాడు. ఎందుకంటే మనం 100 రూపాయలు చేస్తే 100 రూపాయల మించే రావాలి, 200 చేస్తే 200 మించి రావాలి అన్న అట్లా క్యాల్కులేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రం మరి ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు కూర్చొని సబ్జెక్టు డిమాండ్ చేస్తే పెడితే అంత తగ్గట్టు వర్కౌట్ ఉంది లేదా అని కూడా ఆ ప్రొడ్యూసర్ చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.